నేను చెప్పు శంకర్. ఎలా చెప్పాలి? కమ్ ఆన్. నిజానికి 1 minute ప్లీజ్. మాట్లాడు, వెయిట్ చేస్తాను. హలో, ఏంటి ఇప్పుడా? అసలు మనకి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు కదా. శంకర్, అక్కడ ఎవరు మా ఇల్లు ఖాళీ చేస్తున్నట్ట. మీరు వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ఆ బిల్డర్ ఎవరు కనుక్కోండి. అలాగే, నువ్వు టెన్షన్ పడద్దు. అన్నా చెప్పనా? అరే ఏడిఎం, అక్కడ జాహ్నవి ఇల్లు ఎవరో ఖాళీ చేయిస్తారట. వాళ్ళ వివరాలు ఏంటో కనుక్కో. చాలా ఎవడన్నాడు? ఇప్పుడే వేసేస్తా. ఖాళీ అడ్రస్ చెప్పు. గ్రీన్ ల్యాండ్స్ వెనకాల. అరే నేను ఈయనే ఉన్నానన్నా. ఇంటి నెంబర్ ఎంత? అరే బండి తింటరా. రోడ్ నెంబర్ 1, ప్లాట్ నెంబర్ 27. అన్నా ప్లాట్ నంబర్ మళ్ళా చెప్పు. అరే ఎన్నిసార్లు చెప్పాలరా? రోడ్ నెంబర్ 1, ప్లాట్ నెంబర్ 27. అన్నా ఆ బిల్డింగ్ ఖాళీ చేస్తుంది మనమే. ఏంటన్నా నీకు మెంట్లెక్కిద్దా? ఆ బిల్డింగ్ జోలికి నువ్వెందుకు వెళ్ళావు? అది వదిందని నాకు తెలియదన్నా. ఆ రాజలింగం ఖాళీ చేయించమని చెప్పిండు, చేయిస్తున్నా. ఇంకా చాలుగానే ఈ పోస్ట్ దగ్గర మన్మోహన్ సింగ్ ఫోటో ఎరికించు. ఏంటండి ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారు? ఇవాళ్లే కాదు, ఇక్కడి నుంచి అంత ఆనందమే. సెకండ్ ఇన్నింగ్ హౌస్ మనదైంది కదా. ధనంజయ్ రాగానే ఇంటి తాళాలు చేతులు పెడతా, వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటాడు. అర్థమైందా? ఎలా సాధించారు? దట్ ఈస్ రాజలింగం. ఆగ్నేయంలో వంటగది బాగుంది, ఈశాన్యంలో పూజ గది కూడా సరిపోయింది, నైరుతిలో బెడ్రూమ్ బేసిక్ గా ఉంది. ఎవడ్రా నువ్వు నా ఇంటి వస్తువు చూస్తున్నావు? వాస్తు సరిగ్గా లేకపోతే మా గురువు గారు ఇంట్లోకి పాదమే పెట్టరు. గురువా? వాడేవుడు? శ్రీ 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 పండిత పరమేశ్వర శాస్త్రిని ఎవడు వాడంటాడా? వాడిని ఇప్పుడే శపిస్తా. ఎక్కడ వాట? గురుగారు ఆయనకి మీ గురించి తెలియక మొదటిసారి కాబట్టి క్షమించేసి వదిలేస్తున్నానని చెప్పు. నా ఇంటికి వచ్చి నన్ను క్షమించానంటావా? ఎవడ్రా నువ్వు? చెప్పు. ఆయన మీ భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పే పంతులు గారండి. ఓరిని బండపడా, మా బావ ధనంజయ గారి ఆస్థాన పండితుడివి నువ్వేనా? తీసుకొని బావగారు, ఆ బంగ్లా మీ సొంతమైన. బావగారు, ఈ పెళ్లి జరగదు. ఏంటనే గారు సడన్ గా? జాతకం అమ్మా, జాతకం. పెళ్ళైన 2వ రోజే పెళ్లి కూతురికి వైట్ సారీ యోగం ఉందని శాస్త్రం ఘోషిస్తోంది ఇక్కడ. అయ్యో ఏంటండి ఇది? మా అమ్మాయి మహర్జాతకురాలు అత్తారింట్లో అడుగు పెడితే ఆ ఇంటిని స్వర్గం చేస్తుంది. అత్తారింటి మాట దేవుడు ఎరుగు. ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇంట్లో వాళ్ళందరూ స్వర్గస్థులు అవుతారు. ఈ పెళ్లి జరిగితే ధనుంజయ గారి అబ్బాయి కూడా. బావగారు, ఈ రోజుల్లో కూడా మీరు ఎవరిని నమ్ముతున్నారా? నమ్మక తప్పదు. మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఈ పంతులు గారే. ఆయన మాట కాదని మేము ముందుకెళ్ళాం. చూడ్డానికి అదో రకంగా కనపడతారు గాని జ్యోతిష్యం చెప్పడంలో గురువు గారు దిట్ట. మీ అమ్మాయి కొన్ని గంటలు ముందు పుట్టినట్లయితే ఈ పెళ్లి లక్షణంగా జరుగుండేది. బ్యాడ్ టైమింగ్. గాయత్రి, ఉప్పేన వచ్చి పైన పడిపోతున్నట్టు గబగబా కనిపడిసావు కదా. ఇంకొక 5 నిమిషాలు అగుంటే డేట్ మారేది కదా. డేట్ ఎలా మారుతుందండి? గాయత్రి గాయత్రి, కనింది రాత్రి 11:55కి. అంటే 5 నిమిషాలు హోల్డ్ చేసుకుంటే డేట్ మారేది కదా. ఒక్క నిమిషం, మీ అమ్మాయి పుట్టింది పొద్దున కదా? కాదండి, రాత్రి 11:55 PM. మాకిచ్చిన డీటెయిల్స్ లో 11:55 AM అని రాసింది. చూడండి. కొంప ముంచావు కదయా సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యం ఎవరు? నా టైపిస్ట్ బ్రహ్మచేవుడు. నేను PM అని చెప్తే AM అని రాసినట్టున్నాడు. AM PM. లీప్ రీడింగ్ ఒకటి ఎలా ఉందిగా. ఒక్కసారి ఏమైందంటే సిమెంట్ సప్లయర్ కి సెండస్ ఈమెయిల్ అని చెప్తే సెండస్ ఫీమేల్ అని పంపాడు. నాకు తల కొట్టేసరైంది. మీ టైపిస్ట్ అనవసరంగా టెన్షన్ లో పెట్టేశాడు. అమ్మాయి రాత్రి పుట్టడమే మంచిదే. ఇప్పుడైనా తాళాలు తీసుకోండి. వద్దు, పెళ్లి రోజు తీసుకుంటేనే బాగుంటుంది. ముహూర్తం టైం 10:27 PM. PM. అర్థమైందండి. గాయత్రి స్వీట్ తీసుకురా. అలాగేనండి. పక్కా పక్కా. ఇటాలియన్ మార్బల్ రాజలింగం, నాటకాలు ఆపో.
జాహ్నవి ఆ ఇంట్లో ఉంటుందని తెలిసి నన్ను టూరు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తావా? ఏంటండి ఈ అన్యాయం? వాళ్ళెవరో వచ్చి ఇల్లు మాదే అంటే మీరు సపోర్ట్ చేస్తారా? మేడం వాళ్ళ దగ్గర లీజ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందుకనే సపోర్ట్ చేస్తున్నాం. అరే లీజు క్యాన్సిల్ చేయడానికి ముందు మాకు నోటీస్ ఇవ్వాలి కదా. ఇచ్చామా లేదో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారండి, మీకే తెలుస్తుంది. ఇంకేం మాట్లాడకు, నువ్వు చేసింది మోసం. మాట్లాడితే మోసం అంటావు ఏంటా శంకరా? ఆ ముసలితో నేను గొడవ పడితే ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళ కోసం వేరే ఇల్లు రెడీగా ఉంది కానీ నీ తరపున అమ్మాయికి ఇచ్చే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? వెళ్ళి కోర్టులో తెలుసుకోండి. బంగ్లా తాళాలు ఇచ్చేయి. నేను బిజినెస్ మ్యాన్ ని, నాకు సెంటిమెంటల్ ఉండవు. శుభం అంటూ నా కూతురు పెళ్లి జరగబోతుంది, దానికి అడ్డం రాకు. సెంటిమెంట్ లేదంటున్నా నీ కూతురు సెంటిమెంట్ చూపించట్లా? అలాగే వాళ్ళకి ఆ ఇల్లు సెంటిమెంట్. పిల్లలతో బంధం తెచ్చుకుని ఆ ఇంటితో అనుబంధం పెంచుకున్నారు. నీకు కావాలంటే ఏ మినిస్ట్రీ లేదు సరే ఖాళీ చేసిస్తాను. ఆ బంగ్లా వదిలేయి. సరే వదిలేస్తా, నువ్వు కూడా ఆ పిల్లని వదిలే. ఏ మిస్ ఇండియాతోనూ నీ పెళ్లి చేయిస్తా. జాహ్నవిని మధ్యలో తీసుకురారు. నువ్వు కూడా బిజినెస్ లోకి ప్రేమను తీసుకురా పాకు. ఇది వార్నింగ్ కాదు, అడ్వైస్. అయితే నిన్ను వదిలిపెట్టను, ఆ బంగ్లాని వదిలిపెట్టను. ఇది అడ్వైస్ కాదు, వార్. ప్రొఫెసరా, ఆ ముసలోళ్ళని టూర్ కి తీసుకుపోయింది నువ్వు, ఆ ఇళ్ళు ఖాళీ చేయించింది నీ మనుషులు. ఏం చెప్తావు నీళ్ళెవరికి? నేను చెప్పగలను, నువ్వు ప్రొఫెసర్ కాదని, ఆ ఇల్లు ఖాళీ చేయించింది నువ్వేనని. ఎలా ఉంది? నో ఈటింగ్ నో మీటింగ్. అర్థం కాలేదా? మెంగలేవు కాకలేవు, అది నీ పొజిషన్. 984929829802. హలో హలో జాహ్నవి హియర్. మాట్లాడతావా? హలో హలో. రోజీ, సారీ రాంగ్ నంబర్. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. సారీ అన్న, పెద్ద గలత్ అయింది. ఇల్లు ఖాళీ చేయించే ముందు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. చిన్న పనే కదా, నిన్ను డిస్టర్బ్ చేసుడు ఎందుకని. నువ్వేం టెన్షన్ పడొద్దన్నా, వదినతో నేను మాట్లాడతా. మాట్లాడతా. ఏమని చెప్తావా? నేను ఒక దాదాని చెప్తావా? ఆ ఇల్లు ఖాళీ చేసింది మనమేం చెప్తావా? ఒక్క పని సరిగ్గా చెయ్యి. పోరా. రఘుపతి రాఘవ రాజారాం సీత పవన సీతారాం. శంకర్, ఎలా ఉన్నావు నాన్న? ఇన్నాళ్ళకు మళ్ళీ నా అవసరం వచ్చిందా? బాబు, లైఫ్ లో ఓ పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ఏదైనా ఒక ఐడియా చెప్పి బయటపడేవా? ఒక దారుంది. రాజలింగం కూతుర్ని ఎత్తుకొచ్చాయి, బంగ్లా తిరిగిస్తే ఆ అమ్మాయిని వదిలేస్తానని చెప్పు. ఈ ఐడియా నాకు నిన్నే వచ్చింది, కొట్టి పారేశాను. అయితే రాజలింగానే కొట్టి పడేసాయి. ఏంటి బాబు, నువ్వు కూడా వేళాపడాలు ఏడిపించడానికి నేనే దొరికానా? ఇవన్నీ నీ ఐడియాలే. ఇన్నాళ్ళు ఇవే కదా చేశావు. నా దారిలోకి ఎలాగూ నువ్వు రావు, చెప్పేం లాభం? సరే బాపు, నీ దారేంటో చెప్పు, ఆ రూట్లోనే ట్రై చేస్తాను. నీ వల్ల కాదు. ఎందుకు కాదు? నా దారిలో నడవటం అంత సులభం కాదు, కానీ గెలవటం ఖాయం. ఆ బంగ్లా మళ్ళీ మనకు వస్తుందా? తప్పకుండా వస్తుంది. జాహ్నవి నన్ను వదిలి వెళ్ళిపోదుగా? వెళ్ళదు, జీవితాంతం నీతోనే ఉంటుంది. సత్యానికున్న శక్తి అలాంటిది. నీకు అంతగా నమ్మకం ఉంటే చెప్పు బాపు, నేనేం చేయాలో? ముందు క్షమించమని అడగాలి. ఎవరిని? బాపు, తప్పదంటావా? నీలో ఎంత ధైర్యం ఉందో చూడాలని ఉంది. అంటే ఎవరినైనా బాధించటం, కొట్టడం చాలా తేలిక, కానీ క్షమించమని అడగటానికి ఎంతో ధైర్యం కావాలి. వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా,
పొద్దున్నే అమ్మ గుర్తుకొచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. నీతో మాట్లాడాలి. చెప్పన్నా. ఒకసారి అటు తిరుగు. నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. నేను నీకు సారీ చెప్పాలి. పాత జ్ఞాపకాలనే గుర్తుకొచ్చి రాత్రంతా నిద్రే పట్టలేదు. నీకు గుర్తుందా, ఓసారి నా కాలికి బుల్లెట్ దెబ్బ తగిలితే వారం రోజుల పాటు నువ్వు నిద్రపోకుండా నాకు సేవలు చేస్తూ కూర్చున్నావు. అలాంటిది నీమే చేసుకున్నాను. ఇంకోసారి నేను చేసిన తప్పు నీ మీద వేసుకుని పోలీసులతో నువ్వు దెబ్బలుతున్నావు. అలా నీమే చేసుకున్నావు. కలంతా ఇప్పుడు ఎందుకన్నా? నీ మనసులో తమ్ముడని ఫీలింగ్ ఉంది కాబట్టే కొట్టినావు. నీకు హక్కు ఉంది. ఇప్పుడు సారీ చెప్పి నన్ను దూరం చేయకన్నా.